42% బీసీల రిజర్వేషన్లను అమలు చేయడంపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. కేవలం ముస్లింల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల ఇష్యూపై తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ అడ్డుకుంటుందంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. 42% రిజర్వేషన్లపైన పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని బీజేపీ అందుకు ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలందరూ పార్లమెంట్లో చట్టం తెచ్చుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలనేది సిపిఎం డిమాండ్ చేస్తుంది. 42% రిజర్వేషన్లు అసెంబ్లీ ఆమోదం చెందినప్పటికీ ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ఇచ్చినప్పటికీ ఇటు గవర్నరు అటు రాష్ట్రపతి అడ్డుపడుతున్నారు. దీన్ని అమలు చేయకుండా ఆపుతున్నారు అనేది ప్రధానంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం మనతో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. ఏంటి 42% రిజర్వేషన్లపైన మీరు ఇవాళ ఇంద్రపార్క్ వేదిక ధర్నా చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏం డిమాండ్స్ చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కుల గణన నిర్వహించి దాని ఆధారంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు తెచ్చింది. దాన్ని అమలు చేయాలని చెప్పి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఇప్పటివరకు స్పందించడం లేదు, రాష్ట్రపతి స్పందించడం లేదు. 3 నెలల్లో పంపడం లేదు. అట్లాగే కనీసం ఆర్డినెన్స్ అయినా తీసుకొచ్చి ఎన్నికలకు పోవాలని చెప్పి భావిస్తే ఆర్డినెన్స్ను కూడా గవర్నరు ఆమోదించాల్సి ఉంది. కానీ బీజేపీ యొక్క ఒత్తిడి ఫలితంగా గవర్నర్ కూడా ఆర్డినెన్స్ ఆమోదించకుండా కేంద్రానికి పంపించాడు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు, అదే అడ్డుకుంటున్నట్టు దాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా ఇంద్రపార్క్ దగ్గర నిర్వహిస్తున్నాం. వాళ్ళు అంటున్నది ఏంటంటే ఇందులో ముస్లింలు ఉన్నారు, ముస్లింలకు రిజర్వేషన్స్ అమలు చేయడం అనే దానికి మేము వ్యతిరేకం, వాళ్ళని తొలగించి మిగతా వాళ్ళకి చేయాలని చెప్పి అంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లో ముస్లింలకు రిజర్వేషన్ అమలు జరుగుతుంది, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. గుజరాత్లో అమలు జరుగుతుంది, అక్కడ బీజేపీనే ఉంది. అట్లాగే రాజస్థాన్లో అమలు జరుగుతుంది, అక్కడ బీజేపీ ఉంది. పక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో అమలు జరుగుతుంది, తెలంగాణలో గతం నుంచి అమలు జరుగుతుంది. బీసీల్లో ముస్లింలు రిజర్వేషన్స్ పొందడం అంటే వాళ్ళ సామాజిక స్థితి గమనించాల. వాళ్ళంతా సంచార జాతులు, దూదేకుల వాళ్ళు, అత్తర సాయబులు, ఎలుగుబంట్లను ఆడిచ్చేటటువంటి వారితో పోషణ చేసుకునేటటువంటి వాళ్ళు, రకరకాల వృత్తులు చేసుకునేటటువంటి పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళను బీసీలో చేర్చారు. ఆ రూపంలో రిజర్వేషన్స్ వెనకబడ్డారు కాబట్టి అమలు జరుగుతుంది. ముస్లింలు కాబట్టి ముస్లింలు మతం స్వీకరించారు కాబట్టి వెనకబడ్డ తరగతులైనటువంటి రిజర్వేషన్స్ అమలు జరగకూడదంటే మరి హిందూ మతం స్వీకరించినటువంటి వాళ్ళకు బీసీ రిజర్వేషన్స్ ఎట్లుంటాయి, సిక్కు మతం స్వీకరించిన వాళ్ళకి ఎట్లుంటాయి, ఇతర మతాలు స్వీకరించినటువంటి వాళ్ళకు రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి? అందుకే ఇది మతం సమస్య కాదు, వాళ్ళ సామాజికంగా ఆర్థికంగా వెనకబడి అణచివేతకు గురై సంచార జాతులుగా పేదవాళ్ళగా నివాసం ఉంటున్నటువంటి స్థితి ఉంది. ఆ నేపథ్యంలో రిజర్వేషన్స్ రాజ్యాంగ స్ఫూర్తిలో భాగంగా అమలు జరుగుతుంది. బీజేపీ రాష్ట్రాల్లో కూడా అమలు జరుగుతుంది. మన రాష్ట్రంలో అమలు జరగడానికి వ్యతిరేకంగా ఉండి బీజేపీ ఈ రకంగా వ్యవహరిస్తుంది. ఫైనల్గా సిపిఎం పార్టీగా కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామని చెప్తుంది, బీజేపీ దాన్ని సక్రమంగా లేదు అడ్డుకుంటామని చెప్తోంది. ఓవరాల్గా ఈ రిజర్వేషన్లపైన సిపిఎం స్టాండ్ ఏంటి, డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు? బీజేపీ ఏమో బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకం స్పష్టంగా. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కులగణన చేసి రిజర్వేషన్స్ బిల్లు తెచ్చినా కేంద్రం మీద ఐక్యంగా పోరాడేటటువంటి చర్యలకు పూనుకోవడం లేదు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీకి కేంద్రం తీసుకుపోయి ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, అట్లాగే అక్కడ కలిసి వచ్చే పార్టీలను అంతా కూడా ఉపయోగించుకొని పార్లమెంట్లో ఒత్తిడి చేసేటటువంటి వైఖరిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కూడా ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఆ చర్యలు చేయడం లేదు. సిపిఎం పార్టీ ఆ రకమైనటువంటి విధానాలతో వ్యతిరేకంగా ప్రభుత్వం తప్పకుండా అందరినీ కూడా కలుపుకొని ఒత్తిడి తీసుకొచ్చేటట్టు ఉద్యమం చేయాలని భావిస్తుంది. బీజేపీ విధానాల పట్ల రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, వెనకబడ్డ తరగతులు కూడా అర్థం చేసుకోవాలి. అది సామాజిక న్యాయానికే వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఆ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకొని బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలనేటటువంటిది సిపిఎం పార్టీ వైఖరి. ఇప్పుడు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం, ఇంతకుముందు కూడా ఆందోళన చేసాం, భవిష్యత్తులో కూడా ఆందోళన పోరాటాలు ఇంకా కొనసాగుతాయి. సో ఇది మొత్తం మీద బీజేపీ ఈ రిజర్వేషన్ల పైన
పార్లమెంట్లో ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలి. అందుకు రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అందుకు చట్టం తెచ్చేందుకు అట్లనే ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలనేది ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. అట్లనే భవిష్యత్ 42% రిజర్వేషన్లు కనుక అమలు చేయకపోతే భవిష్యత్తులో ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్లోనే సాధించేందుకు మా వంతుగా కృషి చేస్తామనేది అయితే ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.